హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరు అందరు ఎలా ఉన్నారు కింద కమెంట్ చేసేయండి. ఇంకా మరొక వ్లాగ్తోనైతే మీ ముందుకు వచ్చేసానండి. లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఇది వచ్చేసి మార్నింగ్ రొటీన్ అండి. ఇంకా పిల్లలకు లంచ్ బాక్స్ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ ఇంకా స్టవ్ మీద అయితే బియ్యం కడిగి పెట్టేశానండి. అన్నం అయితే ఉడుకుతుంది. ఇంకా ఆలోపు అయితే పిల్లలకు లంచ్ బాక్స్కి ఆ రోజు నేను బీనిస్కాయ్ గ్రీన్ పీస్ ఆలు కర్రీ అయితే చేశానండి. చాలా బాగా వచ్చింది. ఇంకా ఈ సీజన్లో గ్రీన్ పీస్ దొరుకుతుంది కదండి, అస్సలు మిస్ చేసుకోవద్దండి. నేనైతే అస్సలు మిస్ చేసుకోనండి. ఇంకా గ్రీన్ పీస్ అయితే ఇంకా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి అయితే పెట్టుకుంటాను. ఇంకా సీజన్ అయ్యేంత వరకు అయితే ఇంకా మంచిగా యూస్ చేసుకుంటానండి. అన్ని కర్రీస్లో వేయడానికి ట్రై చేస్తానండి. హెల్త్ కూడా చాలా మంచిది, చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి కదండి. ఇంకోటి సీజనల్గా వచ్చే ఫ్రూట్స్ కావచ్చు, వెజ్జీస్ కావచ్చు, అస్సలు అయితే మిస్ చేసుకోవద్దండి. నేనైతే అస్సలు మిస్ చేసుకోను. ఇంకా ఏ సీజన్లో ఆ సీజన్కి అయితే వస్తూ ఉంటాయి కదా, ఇంకా ఖచ్చితంగా వాడుతూ ఉంటానండి. ఇంకా మరొకసారి కూడా రైస్ వాచి దమ్కి అయితే పెట్టేశానండి. ఇంకా అదైతే చల్లారేలోపు ఇక్కడ కర్రీ కూడా ప్రాసెస్ జరుగుతూ ఉందండి. ఇంకా వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, లాస్ట్ వరకు చూడండి. నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకా మనమైతే ఒక గోల్ పెట్టుకున్నాం కదండి, ఈ ఇయర్లో ఎలాగైనా సక్సెస్ కావాలనేసి అయితే దానికి మీ హెల్ప్ అయితే ఖచ్చితంగా కావాలండి. వీడియో చూసిన వెంటనే ఒక్క లైక్ చేయండి, కామెంట్ చేయండి అని ప్రతిసారి అడుగుతుంటాను కదా. ఎందుకంటే మన ఛానల్ గ్రో కావడానికైతే అది యూజ్ అవుతుందండి. అంటే మీరు లైక్ చేయడం వల్ల మీ మనీ ఏం పోదండి, కాకపోతే నాకు బెనిఫిట్ అండి. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ మన వీడియోస్ని అయితే సజెస్ట్ చేస్తుందండి. అందుకోసమే లైక్ చేయమని అయితే చెప్తున్నాను. మీరు లైక్ చేయడం, కామెంట్ చేయడం వల్ల ఇంకా కొంతమందికి అయితే యూట్యూబ్ రికమెండ్ చేస్తుందండి. అందుకోసమే అడుగుతానండి ప్రతిసారి. ఇంకా యూట్యూబ్ స్టార్ట్ చేయక మీరైతే వీడియో చూస్తున్నాను ఫ్రెండ్స్. నేనైతే కర్రీ ఏం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదండి, మామూలు బేసిక్ కర్రీయేనండి. ఇంకా యూట్యూబ్ స్టార్ట్ చేయకముందుకు చాలా అనుకునేదాన్నండి, కాకపోతే దీంట్లోకి దిగినాక తెలిసిందండి చాలా వీడియోస్ అయితే ఎడిటింగ్ చేయడానికైతే ఉన్నాయి, కాకపోతే టైం అస్సలు కుదరట్లేదండి. ఇంట్లో పనులతోటి మళ్ళా పిల్లల్ని చూసుకోవడం, వాళ్ళ హోంవర్క్స్ అని, మళ్ళా ఇప్పుడు యాన్యువల్ ఎగ్జామ్స్ కూడా వస్తాయండి పిల్లలకి, ఇంకా వాళ్ళని చదివించడం, ఇదే సరిపోతుందండి. వీడియో తీస్తున్నాను కానీ దాన్ని ఎడిటింగ్ చేయడానికైతే 1.5 hours అయితే ఈజీగా పడుతుందండి. ఇంకా చూస్తున్నారు కదండి, కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా పిల్లలకి షార్ట్ బ్రేక్ కోసం అయితే ఇక్కడ ఒక్కొక్క చపాతీ చేసి దానిపైన మయోనీస్ అయితే ఇలాగ స్ప్రెడ్ చేసి ఇలా రోల్ లెక్క చేసి స్నాక్స్కి అయితే పెట్టేస్తానండి. ఇంకా మీకు టైం ఉంటే ఒకవేళ ఇంకా ఏమన్నా టేస్ట్ ఎన్హాన్స్ కావాలంటే దీంట్లో ఆనియన్స్, మళ్ళీ టమాటా, చిల్లీ ఫ్లేక్స్, మిక్స్డ్ హెర్బ్స్ ఇలాంటివి స్పైసెస్ యాడ్ చేసి కూడా రోల్ లెక్క చేసి షార్ట్ బ్రేక్ పిల్లలకైతే ఇవ్వచ్చండి. చాలా బాగుంటుంది. ఇంకా పిల్లలు వెళ్ళిపోయాక ఇంకా కంటిన్యూస్ వర్క్ అయితే ఉంటూనే ఉంటుందండి. మార్నింగ్ మీకు తెలిసిందే కదా, అందరి ఇంట్లో ఇలాగే ఉంటుంది కదండి, హడావిడిగా. ఇంకా పిల్లలు వెళ్ళిన వెంటనే ఇల్లంతా గందరగోళంగా ఉంటుందండి. అదంతా సర్దుకొని ఇంకా బయట ముగ్గు పెట్టేసి చెట్లకు కూడా వాటర్ అయితే పోసి మళ్ళీ లోపలికైతే వచ్చేసానండి. ఇంకా లోపలికి వచ్చిన వెంటనే క్విక్గా లంచ్ కూడా ప్రిపేర్ చేస్తున్నానండి. ఎందుకంటే ఇల్లు డీప్ క్లీనింగ్ చేయాలి కదండి సంక్రాంతికి, దానికోసం అయితే ఇంకా వంట చేసి పక్కన పెట్టేస్తే నేను ఇంకా ఇల్లు సర్దుకోవడంలో బిజీ అయిపోతాను కదండి. అందుకోసమే వంట చేసి అయితే పక్కన పెడుతున్నాను. ఇంకా పిల్లలు వచ్చేంత వరకు అయితే ఇల్లు అయితే డీప్ క్లీనింగ్ అయితే చేయడం స్టార్ట్ చేశానండి ఆ రోజు. ఇంకా ఈ వీడియో తర్వాత ఇంకా మీకు సంక్రాంతి వీడియోస్ అయితే వస్తాయండి, ఒకదాని వెనుక ఒకటి. ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఓకేనా? ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కింద కమెంట్ చేశారనుకోండి, నేను చేయడానికైతే ట్రై చేస్తానండి. ఇంకా మీకు హౌస్ క్లీనింగ్ అయితే ఏం పెట్టలేదండి. ఇంకొకటి నిన్న కార్తీక్ బర్త్డే ఉండే కదండి, January 26th కార్తీక్ బర్త్డేనండి. ఇంకొకటి రిపబ్లిక్ డే కూడా కదా, అందరికీ బిలేటెడ్గా
హ్యాపీ రిపబ్లిక్ డేనండి. కార్తిక్ బర్త్డే కూడా నిన్ననే ఉండేనండి. విష్ చేసిన వాళ్ళందరికైతే చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా వాంది బర్త్డే సెలబ్రేషన్స్ కూడా నేను చిన్నగా షార్ట్ అయితే పెట్టానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే షార్ట్స్ అయితే ఫాలో కండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా వచ్చేసి ఆ రోజు ఇంకా క్లీనింగ్ ప్రాసెస్ అయితే ఏం పెట్టలేదండి. ఇంకా ఎవరు అడగలేదు కదా అనేసి అయితే క్లీనింగ్ అయితే పెట్టలేదండి. మామూలుగా మార్నింగ్ రొటీనే పెట్టాను. ఇంకా వంట చేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా వీడియో ఆఫ్ చేసి ఇంట్లో వర్క్ అయితే అంటే డీప్ క్లీనింగ్లోకి అయితే వెళ్ళిపోయానండి. ఆల్మోస్ట్ 2 days పట్టిందండి నాకు ఇల్లంతా సర్దుకోవడానికి. ఇంకా పండుగకే కాదులేండి, నేను మంత్లీ క్లీనింగ్ చేస్తానండి. అలానేమో కొంచెం తక్కువనే అనిపించిందండి క్లీనింగ్ అయితే. వీడియోని మాత్రం లైక్ చేయకుండా అస్సలు వెళ్ళకండి ఫ్రెండ్స్, ఓకేనా. మీ లైక్ చేయడం వల్ల నాకు చాలా బెనిఫిట్ అయితే ఉందండి. కాబట్టి మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఓకేనా. ఇంకా పిల్లలకు మార్నింగ్లో కొంచెమే రైస్ వండుతానండి. మళ్ళీ పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత అందరి కోసం మళ్ళీ కుక్ చేస్తానండి. ఈ స్కూల్కించి రాగానే స్కూల్కించి వచ్చిన వెంటనే కొద్దిగా అయితే తింటారండి. ఇంకా అందరికి కలిపేసి అయితే ఇక్కడ మళ్ళీ రైస్ అయితే కుక్ చేస్తున్నాను. ఇంకా ఆ రోజు వచ్చేసి టమాటా పప్పు వండాను అనుకుంటాను, మేబీ గుర్తులేదండి, చాలా డేస్ అయిపోయింది కదా. ఇంకా వంట అయిన వెంటనే ఇంకా మా వారికి అయితే బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నానండి. చపాతీ పిల్లలకు ఒక 2 చేశానండి. ఇంకా మా వారికి అయితే చపాతీ వద్దన్నాడు. అలా అని చెప్పేసి అయితే ఓగ్రాని చేశానండి. ఓగ్రాని అంటే సుశీల అంటారు కదా, ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క పేరుతో అయితే పిలుస్తారు కదండి. మేమైతే ఓగ్రాని అంటామండి. ఇంకా రెగ్యులర్ ప్రాసెస్ కాకుండా కొంచెం కొత్తగా అయితే ట్రై చేశానండి. అంటే కొత్తగా కాదులేండి, నేను చేయడం ఫస్ట్. సారీ అండి. ఎలా చేశానంటే టమాటా వేసానండి. మామూలుగా ఆనియన్స్, జీలకర్ర ఆవాలు, మళ్ళీ కొన్ని పప్పులు ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత కరివేపాకు, మళ్ళీ పచ్చిమిరపకాయ పేస్టు ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఒక టమాటా కూడా యాడ్ చేశానండి. దాని తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు. నేను ఎవ్రీ టైం టమాటా అయితే యాడ్ చేయనండి. మామూలుగా టమాటా లేకుండా ఇవన్నీ వేసి అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తానండి. అంటే ఓగ్రాని చేస్తాను. కాకపోతే ఏదో వీడియోలో చూశానండి టమాటా యాడ్ చేయడం. ఇంకా చూద్దాం అనేసి అయితే నేను యాడ్ చేశానండి. పల్లీలు కూడా యాడ్ చేశానండి, చెప్పడం మర్చిపోయాను. ఇంకా మా వారికి అయితే చాలా బాగా నచ్చిందండి. అంటే టమాటా వేయడం వల్ల ఆ ట్యాంగినెస్ అయితే ఉంటుంది కదా. ఇంకా మా వారికి అయితే నచ్చిందండి. నచ్చుతుందో లేదో అనేసి అయితే అనుకున్నాను, కాకపోతే నచ్చిందండి. అంతేనండి మార్నింగ్ రొటీన్. ఇంకా ఇల్లు క్లీనింగ్ చేయడంలో పడిపోయాను. ఇంకా దీని తర్వాత వ్లాగ్స్ అన్నీ సంక్రాంతి వ్లాగ్స్ వస్తాయండి, చూసి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. షార్ట్స్ కూడా రెగ్యులర్గా పెడుతూ ఉంటానండి, నచ్చితే ఫాలో కండి. ఉంటానండి, బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.